ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. పూర్ణము బయటికి రాకుండా చక్కగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పూర్ణం బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా 1 కప్పు మినపగుండ్లు, ఏ కప్పుతో అయితే మినపగుండ్లు తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యము. వీటిని ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. మంచిగా ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్లు పోసి 6 నుంచి 7 గంటలు నానబెట్టుకోవాలి. వీటిని నానబెట్టుకున్నాక పక్కన పెట్టేసుకొని మనము పిండి పట్టుకోవడానికి 1 గంట ముందు, అంటే 6-7 గంటలు పప్పులు నానబెట్టుకుంటాం కదండి. నానబెట్టుకొని మనం మిక్సీ ఏ టైంలో అయితే పట్టుకుంటామో దానికి 1 గంట ముందు శనగపప్పు 1 కప్పు, మనము ఏ కప్పుతో అయితే మినపగుండ్లు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. కుక్కర్లో వేసుకొని నానబెట్టుకున్నాక ఇప్పుడు మనం మినపగుండ్లు నానిపోయాయి కదండి, వీటిని మిక్సీ పట్టేసుకుందాము. ముందు ఈ పిండిలు రెడీ చేసేసుకుంటే మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పట్టుకోవాలి మినప్పిండి. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాక అదే మిక్సీ జార్లో బియ్యం కూడా వేసేసుకొని కొంచెము బరకగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇది కొంచెం లూజ్ అయినా పర్వాలేదండి. మినపప్పు మనం కొంచెం గట్టిగా పట్టుకున్నాం కాబట్టి ఇది కొంచెం జారైనా కూడా రెండిటికి సరిపోతుందన్నమాట. ఇప్పుడు రెండింటిని ఒక దాంట్లోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మినప్పిండి బియ్యపిండి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకుందాము. ఇందాక శనగపప్పు కుక్కర్లో వేసుకొని 1 గంట సేపు నానబెట్టాం కదండి. ఇప్పుడు 1 గంట అయ్యాక స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చాక చూడండి చక్కగా ఉడికిపోయింది. 1 గంట సేపు నాననిస్తే తొందరగా ఉడుకుతుందన్నమాట పప్పు. దీన్ని ఒకసారి గరిటెతోటి మెదుపుకోవాలండి. దీంట్లో కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదండి. దీన్ని ఇప్పుడు వడకట్టుకునే అవసరం ఏం లేదు. దీన్ని ఒకసారి మెదుపుకొని దీంట్లోనే 1 కప్పు బెల్లము, తురిమిన బెల్లం వేసుకోవాలి. శనగపప్పు ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు బెల్లము. రెండింటిని ఒకసారి కలుపుకొని బాగా స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఈ బెల్లము శనగపప్పు మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. దగ్గరకు అయ్యేలాగా కుక్ చేసుకోవాలన్నమాట. సిమ్లోనే ఉండాలండి. ఫ్లేమ్ అస్సలు పెంచొద్దు. పెంచితే అడుగు వచ్చేస్తుంది. అందుకని సిమ్లో ఉంచేసి చక్కగా దగ్గర పడనివ్వాలి. ఇది కొంచెం దగ్గర పడ్డాక యాలకుల పొడి వేసేసుకోవాలి. ఒక 2-3 యాలకులు దంచుకొని వేసుకోవాలి. ఇది బాగా పలుచగా ఉంటుంది కదండి. బెల్లం అది కరిగాక పలుచనవుతుందన్నమాట. దాన్ని మొత్తాన్ని గట్టిగా అయ్యేలాగా మనం కుక్ చేసుకోవాలి. నీరంతా ఇనికిపోవాలన్నమాట. ఇప్పుడు కుక్కర్ నుంచి అలా సపరేట్ అవుతుంది కదండి. మనకి పప్పు రెడీ అయిపోయినట్టే అనమాట. ఈ మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనిస్తే ఇలా వస్తుందన్నమాట. గట్టిగా అవుతుంది. అలా కొంచెం జారుగా ఉన్నప్పుడు తీసేసుకొని కొంచెం గట్టిపడనివ్వాలి. దీనికి కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనకి ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో పూర్ణాలని తయారు చేసుకోవాలి. అన్నిటిని ఇలా తయారు చేసుకున్న తర్వాత మన పిండి ఏదైతే ఉందో దాన్ని మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంత ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ వేసి కొంచెం పలుచగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉంది కదండి, కొద్దిగా
గంటె జారులాగా కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా వద్దు, మరీ పలుచగా వద్దు. చూసారు కదా, అలా గంటె జారుగా ఉంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పిండిలో ఒక్కొక్క పూర్ణాన్ని వేసుకుంటూ చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా చేత్తో అలా పైకి కిందకి మంచిగా కోటింగ్ చేసేసి పిండి అంతటిని ఆయిల్లో వేసుకోవాలి. ఎక్కడ గ్యాపులు రాకుండా కరెక్ట్గా పిండి కోటింగ్ చేస్తే మనకి పూర్ణం అనేది బయటికి రాదండి. అలా పర్ఫెక్ట్గా వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, చాలా చక్కగా వస్తున్నాయి బూరెలు. ఇవి కొంచెం ముందే అస్సలు కదపద్దండి, కొంచెం వేగాకనే వీటిని తిరిగేసుకోవాలి. అటు ఇటు చక్కగా కలుపుకుంటూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వస్తే మనకి పూర్ణాలు రెడీ అయిపోయినట్లే అనమాట. చూసారండి, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి కదండి, వీటిని తీసేసుకుందాము. చూసారా చక్కని కలరు ఎంత బాగా వచ్చాయో. పూర్ణము కొంచెం కూడా బయటికి రాకుండా చెదరకుండా చక్కగా వస్తాయి అన్నమాట. ఇలా సేమ్ ఇలాగే పర్ఫెక్ట్గా వేసుకోగలిగితే చాలా బాగుంటాయి. ఒకవేళ చేతితోటి ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే స్పూన్తో అయినా వేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా మొత్తం పూర్ణానికి పిండిని కోటింగ్ చేసేసి స్పూన్ ఒకసారి అలా కింద ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకొని ఆయిల్లో వేసేసుకుంటే ఇలా కూడా ఈజీగా ఉంటుందన్నమాట. చేత్తో ఇబ్బందిగా ఉంది రావట్లేదు అని అనుకుంటే స్పూన్తో అయినా ఇలా వేసేసుకోవచ్చు. మిగతా పిండి అంతటినీ కూడా ఇలాగే వేసుకొని చక్కని కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే మన బూరెలు ఎంతో టేస్టీ బూరెలు అయితే రెడీ అయిపోతాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.